ఏందో మేము చిన్న చిన్న ఏమన్నా పెద్ద బిల్డింగ్ కట్టుకోలే ఏవో 30 గజాలు ఉన్నాయి, అవే రేకులు వేసుకున్నాం మేము. దాంట్లోనే మేము పెద్ద ఏం బిల్డింగ్ కట్టుకోలే. సరే మాకు ఒక రోజు మించనన్నా చెప్పాలి కదా, మీరు ఇగో ఇట్లా వస్తుంది, ఇట్లా మీరు మీ సామాన్ మీరు ఎక్కడైనా షిఫ్ట్ చేసుకుని. ఇప్పుడు రోడ్ల మీద పాలైనాక ఇక్కడ వాళ్ళే మేడం, మేము ఏడ తీసుకొని ఇచ్చిండ్రు, వాళ్ళే తీసుకొని వాళ్ళే అడ్డగోలే కొట్టిండ్రు. మా మావిడే గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్లో పోయి కూర్చోబెట్టిండ్రు. అంటే సామాన్లు ఇంట్లో ఉన్న సామాన్లు తీసి బయట మంచిగా కూడా పెట్టలే అడ్డగోలే రోడ్డు మీద వారేసిండ్రు. అగో మీరు చూడండి ఇప్పుడు పోయి అట్లా పడ్డాయి. మేము చెప్పినా మీరు ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు, చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు వీళ్ళ ఫేవర్గా మాట్లాడుతున్నారు అనేది అనుకుంటారు. సో మీరు ఒకసారి చూసి మీరు రికార్డ్ చేయండి. సో మీరు ప్రజల తరపున మీరు వాదిస్తారు కాబట్టి మీరు చూపించండి. బిల్డింగ్ గురించి మాట్లాడారు మీరు. మ్యామ్ నేనేమంటానంటే ఫాతిమా కాలేజ్ ఇంతకుముందు చాలాసార్లు న్యూస్లో వచ్చింది. ఇగో ఇట్లాంటి బిల్డింగ్లు వాళ్ళు పెద్ద వాళ్ళని టచ్ చేయట్లేదు గవర్నమెంట్. సో కామన్ పీపుల్ మీదకి వస్తుంది. సో ఎందుకు వస్తుంది, ఎందుకు ఇలా రావడానికి రీజన్ ఏంటి? ఇలా రావద్దు కదా. మేమేమన్నా ఉండడానికనే కదా మేము ఉండేది ఇక్కడ. మేమన్నా ఉన్నోళ్ళమ్మా, ఏం గరీబోళ్ళం, ఉండవంత వరకే కదా మేము. 10-15 సంవత్సరాల నుండి ఉన్నాం ఇక్కడ. గత ప్రభుత్వంలో కూడా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎవరైనా వచ్చారా మీ దగ్గర? రాలే, ఇంత దౌర్జన్యం లేదు, ఇంత దౌర్జన్యం లేదు. ఎట్లా ఉన్నారో అట్లా బతుకుండ్రి అని ఇంకా అట్లే చెప్పిండు ఆయన కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు ఈయన కూడా మాకు ఏమన్నా ఒకటి సలహా ఇస్తేనన్నా మాకు ప్రజలకు, అవును మరి మీది ఇక డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇది మొత్తం